నమస్తే. రిజర్వేషన్ల అంశం దేశాన్ని కుదిపేస్తున్నది. బీజేపీ ఒక లైన్తో ముందుకెళ్తున్నది. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి మేము ఆ రిజర్వేషన్లు ఇస్తామని. సో దానికి కౌంటర్గా కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక లైన్ తీసుకున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే అసలు రిజర్వేషన్లే ఉండవు, మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అసలు రిజర్వేషన్లు ఉండవని వీళ్ళు ఒక లైన్ తీసుకొని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. సో మొత్తానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీనిపైన స్పందించి మేము అసలు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని కూడా ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎలక్షన్లో ఈ రిజర్వేషన్ అంశం ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్నది మనకి రిజల్ట్లోనే బయటపడుతుంది. సో అసలు ఆ అంశం మీద చర్చ జరుగుతున్నది, బట్ అది ఓటు విషయంలో ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అన్నది మనకి భవిష్యత్తులో తేలే అవకాశం ఉన్నది. సో ఈ అంశం మీద మనం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణలో సిచ్యువేషన్స్ ఏంటి, తెలంగాణ ఉద్యమము, ఈ బలహీన బహుజన వర్గాలు, వాళ్ళకున్న రిజర్వేషన్లు, ఎవరు వస్తే రిజర్వేషన్లు పోతాయి, ఇప్పుడు ఉన్న వాళ్ళ వల్ల రిజర్వేషన్లకి ప్రమాదం ఏమైనా ఉన్నదా, ఏం ఒరిగింది ఇంతకాలం, ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, ఎస్డిఎఫ్ కో కన్వీనర్, క్రాంతి దళ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మీరు ఎట్లా చూస్తున్నారు అంటే, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ రిజర్వేషన్ల అంశం మీద పెద్ద చర్చ జరుగుతున్నది. ఇప్పుడు మొత్తం ఈ తెలంగాణలో ఎస్సీలు ఎస్టీలు బీసీల సామ్రాజ్యమే పెద్దది. ఆల్మోస్ట్ 90% ఎబో వాళ్ళే ఉన్నారు. సో ఈ 90% ఉన్న ఈ ప్రజలకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది పెద్ద చర్చ. మీరు ఎట్లా విశ్లేషిస్తున్నారు ఈ పార్టీల యొక్క మాటలని? అంటే రఘు కొద్దిగా ఓపెన్గా మాట్లాడాలంటే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు, ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, గతంలో ఏళ్ళనే కావచ్చు, ఇప్పుడు పవర్లనే కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ఫ్యాక్ట్ మాట్లాడాలి, రియాలిటీ. ఇప్పుడు అసలు ఎవరికి కూడా ఈ పేద ప్రజల మీద ప్రేమ లేదు. పేద ప్రజల అభ్యున్నతికి కానీ, వాళ్ళ విద్యకు కానీ, వాళ్ళ సామాజికంగా వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి ఉన్నది అన్నట్టు నాకైతే అనిపిస్తలేదు. అంటే ఆచరణలకు చూడాలి కదా. అవును. సో ఆచరణలో ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు దేశంలో మొన్నటి వరకు సప్పగా ఉన్నట్టు అనిపించింది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఈ బీసీ కులగణన అని చెప్పని అన్నాడో, కులగణన అందరి కులగణన జరగాలి, దాంట్లో బీసీలకు ఉపయోగపడేటువంటిది వాళ్ళ శాతం ఎంత ఉన్నది, అసలు వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో లేదు, పెద్ద పెద్ద గవర్నమెంటల్ టాప్ పొజిషన్స్లో ఎక్కడ లేదు అనుకుంటా దేశం మొత్తం చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నాడు తన. సో దాన్ని రావాలంటే ఏం కావాలి, సమగ్రమైన డేటా కావాలి ఫస్ట్. సో కులగణన అనేది జరగాల్సిందే. అంటే జనంలో సమగ్రంగా కంప్లీట్గా అందరు ఎవరెవరు ఏ సెక్షన్స్ ఎంతెంత ఉన్నది, ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, విద్య ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నది, ఇదంతా జరగాలి. ఇది జరగడానికి ఇవాళ కొత్తగా మొదలు కాలేదు, ఇది కొత్తగా మాట్లాడే అంశం కాదు ఇది. యాక్చువల్గా ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే స్వతంత్రం రాకముందు 1871 నుంచి 1931 వరకు 7 సార్లు కంప్లీట్గా బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు సెన్సెస్ తీసిండ్రు. 41లో సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యి అప్పుడు జరగలే. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఆధిపత్య కులాలకు ఉన్నటువంటి సంబంధించిన వాళ్ళే అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి కులగణన చేయలే. ఏదైతే క్యాస్ట్ సిస్టమ్ ఇక్కడ ఏదైతే డిప్రెస్డ్ క్లాసెస్ ఎట్లయితే ఉండేనో వాళ్ళని అట్లనే కంటిన్యూగా కావాలనే దుర్బుద్ధో అది ఏందో తెలియదు, కానీ వాళ్ళు వచ్చే వరకు అక్కడ నుంచి మళ్ళీ కులగణన జరగలే. కానీ కమిషన్ వేసింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే. అప్పుడు కాకా కలేల్కర్ కమిషన్ ఒక బ్రాహ్మణ వ్యక్తిని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద ఆర్టికల్ 340 కింద ప్రెసిడెంట్ ఆర్డర్ కింద అప్పుడు వేసిండ్రు. కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ క్లియర్గా చెప్పిండ్రు ఏంది, కంపల్సరీ బీసీ కులగణన జరగాలి, ఈ దేశంలో జరగాలి అని. కానీ ఆ తీసి చెత్తబుట్టలు వేసిండ్రు, ఆ రిపోర్ట్ తీసి చెత్తబుట్టలు వేసిండ్రు అప్పుడు కాంగ్రెస్ నెహ్రూ. దాని తర్వాత మళ్ళీ మొరార్జీ దేశాయ్ వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ మండల్ కమిషన్ దాని రిపోర్ట్ ఇచ్చిండ్రు. వీపీ సింగ్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు పార్లమెంట్లో మాట్లాడుకుంటూ రాజీవ్ గాంధీ కూడా ఏం చెప్పిండు, దాన్ని అపోజ్ చేసిండు రాజీవ్ గాంధీ. దాన్ని లేదో చిన్న చిన్న బిల్కలను అటు చేసి దాన్ని అపోజ్ చేశారు. అప్పుడు ఆ వీపీ సింగ్ గవర్నమెంట్ కూడా మండల్ కమండల్ అనే మూవ్మెంట్ తీసుకొచ్చేసి వీళ్ళు ఇది పట్టుకొని తిరిగిండ్రు, రామ జన్మభూమి అనే అంశం తీసుకొని అంటే ఏదో కుట్రల భాగంగానే అప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ తీసుకొని వచ్చి దాన్ని అట్లా చేసి గవర్నమెంట్ పోయే కాడదాకా తీసుకొచ్చారు. సో దాని తర్వాత ఏ కమిటీస్ చూసినా, ఎక్కడ చూసినా, ఎవరు చూసినా కులగణన జరగాలి అని. ఇవాళ రాహుల్ గాంధీ ఇంత డిస్పారిటీస్ ఉన్నాయని చెప్తున్నందుకు స్టాటిస్టికల్ డేటా చెప్తున్నాడు కదా. దానికి కారణం ఏంటంటే ఇవాళ పుట్టింది కాదు ఇది. స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి వీళ్ళని పక్కగా నెగ్లెక్టెడ్
సెక్షన్స్ లెక్క తీసి పక్కకు పెట్టినారు. ఎస్సీలకు ఎస్టీలకు ఆ ప్రాబ్లం లేదు. ఎస్సీలు ఎస్టీలకు కులగణన సారీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ శాతం ఎంతున్నది అనేది వస్తూనే ఉన్నది, మహిళలు ఎంతున్నది, గ్రామీణ ప్రాంతాలలో ఎంతున్నది, ఇవన్నీ తీయగలిగినప్పుడు బీసీల కాడికి వచ్చే వరకనే ఎందుకు జరుగుతున్నది? సగభాగం కన్నా ఎక్కువ ఉన్నారు బీసీలు ఇక్కడ భారతదేశంలో. మన దగ్గరనైతే చాలా దాదాపు 60% వరకు ఉన్నారు అనేది చెప్తున్నారు లెక్కలు మొత్తం బయటకు వస్తే కానీ తెలియదు. కానీ 60% ఉన్నటువంటి జనాలకు వాళ్ళ ప్రాతినిధ్యం వల్ల జరుగుతలేదు. ఈవెన్ కోర్ట్స్ కూడా, నువ్వు ఎనీ కోర్ట్ ఎక్కడ చూసినా కానీ సబ్స్టాన్షియల్ డేటా కావాలి మాకు, ఆబ్జెక్టివ్ అనాలిసిస్ జరగాలి, ప్రతి దాని మీద ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి కోర్ట్స్ కూడా చెప్తున్నది. కోర్టులు కూడా ఎన్ని జడ్జిమెంట్లు, ఆల్ కమిటీస్, ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా 2011లో పార్లమెంట్లో కంపల్సరీ మేము బీసీ కులగణన చేస్తాము అని చెప్పిండ్రు. కులగణన జరుగుతుంది, దానిలో బీసీలకు న్యాయం ఏంటంటే చేస్తామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాని తర్వాత కిందిమీద చేసి దాన్ని సెన్సెస్ కాదని చెప్పి పంచాయతీ రాజ్ అని, అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో అటు చేసి మళ్ళీ దాన్ని తీసి దాన్ని మళ్ళీ చెత్తబుట్టలు వేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే అధికారం లేనప్పుడు దీని ఒక ఆయుధంగా ప్రతి ఒక్కరు వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఏం చేసిందంటే కోర్టుకు డైరెక్ట్ ఉన్న బీహార్ అంశం, ఇప్పుడు బీహార్ వాళ్ళు చేస్తామన్నప్పుడు మేము ఇది చేయమని చెప్పని క్లియర్ గా సెన్సిటివ్ కాంప్లికేటెడ్ సెన్సిటివ్ ఇష్యూ అవుతుందని చెప్పి. ఎందుకైతే అసలు భారతదేశంలో కులం అనేది ఒక వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా కులం అనేది ఒక వాస్తవం. శంకర్ దయాళ్ శర్మ రాష్ట్ర ప్రథమ పౌరులు ఉన్నటువంటి వాళ్ళ కులం పక్కకు పేరు పెట్టుకుని, నీలం సంజీవరెడ్డి ఇట్లా అంటే కులం వాళ్ళ పేరు పక్కకే ఉంది, అక్కడ దాకా పోయింది, నా కులం లేదని ఎవరు అనలే. ఇది ఒక వాస్తవం కాదని ఎవరు దీన్ని దాటిపోలేరు. కానీ ప్రతిసారి ఈ పేదరికాన్ని, బీసీలని ఇవన్నీ చూపించుకుంటా మెజారిటీ ఉన్నటువంటి సెక్షన్స్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లీట్ ఇలా పాయలుగా ఒక్కొక్క స్టేట్లలో రీజన్ పార్టీస్ పుట్టేందుకు కూడా కారణం కాంగ్రెస్ గతంలో చేసినటువంటి వైఖరి. ఇప్పుడు వాళ్ళు కనుక కరెక్ట్ చేసేది ఉంటే ఇలా బీహార్లో సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆర్జేడీ లాలూ ప్రసాద్ కావచ్చు, ఈవెన్ కాంచీరామ్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి మనగనగా లేకపోవు. అందుకని ఏంటంటే జిస్కి సంఖ్య జితని భారీ ఉత్ని ఉస్కి భాగీదారి అని చెప్పి కాంచీరామ్ చెప్పి సంఖ్య ఎక్కువ ఉన్నది కానీ వాళ్ళ భాగస్వామ్యం మాత్రం జరుగుతలేదు. సో ప్రతిసారి దీని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి దాని చుట్టే తిరుగుతా ఉన్నది. కానీ ఏ రాజకీయ పార్టీ చూసినా కానీ వాళ్ళు అధికారం రాకముందు ఒక మాట చెప్తున్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇంప్లిమెంటేషన్ కాడికి వచ్చే వరకు మాత్రం జరుగుతలేదు. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చూస్తే సపోజ్ మన దగ్గర ఉన్నది తెలంగాణకు, ఇఫ్ యూఆర్ కమింగ్ టు తెలంగాణలో మొన్న అసెంబ్లీలో రిజల్యూషన్ కూడా పాస్ చేసింది కదా, తీర్మానం చేసి పంపించారు. ఇది మంచిదే, అసెంబ్లీ రిజల్యూషన్ జరిగింది, ఓకే. కానీ ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇమ్మీడియట్ జూన్ లో జరుపుతామని చెప్పని అంటున్నారు. ఏ బేసిస్ లో చెప్తారు? రిజర్వేషన్ మొన్న కేసీఆర్ ప్రభుత్వము ఏం చేసింది, 33% దాన్ని తీసుకుపోయి 22% చేసింది. దాంట్లోనే కొన్ని వేల మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి బీసీలు లీడర్షిప్ లోకి వచ్చేటువంటి వాళ్ళందరి అధికారాలు ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 263 మళ్ళీ సబ్ క్లాస్లలో పెడితే T6 D6 ఇటువంటి వాటిలను చూసుకుంటే దాని ప్రకారంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇది అసెంబ్లీలో తీర్మానం చేస్తూనే ఒక పక్కకు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇమీడియట్ గా అంటారు. కులగణన జరగంది, నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లా చేస్తావు? ఇప్పుడు 42% తీసుకురావాలనుకుంటే నీ లీడర్షిప్ ను విలేజ్ లెవెల్లోనే తొక్కిపడుతున్నారు. ఇది వినాలే చాలా మంది. ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి సర్పంచ్లు కావాలనుకున్న వాళ్ళు, ఎంపీటీసీలు కావాలనుకుంటే వాళ్ళు, జెడ్పీటీసీలు కావాలనుకుంటే వాళ్ళు, మీరు అందరు రేపు పొద్దుగాల దీని మీద మాత్రం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది, తిరగబడాల్సిన అవసరం ఉన్నది. 42% ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో వీళ్ళు ప్రభుత్వాలను చెప్తున్నాయో డిఫరెంట్ పర్సనాలిటీస్ అన్ని, అవి అయిన తర్వాత లేకుంటే కులగణన జరిగిన తర్వాత ఇది ఇంక్రీజ్ చేసి ఆ లిమిట్ అయితే 50% ఉన్నదో బీహార్లో ఎట్లయితే వాళ్ళు చేసుకొని ఒక రోజుల 2,08,000 ఖాళీ టీచర్ పోస్టులు పెరిగినాయి తెలుసు అట్లా. సో దాని ఫ్రూట్స్ అనేది ఈ సెక్షన్స్ కి అర్థమైతలేదు. బీసీ సెక్షన్స్ కు దాంట్లో ఉన్నటువంటి బలం ఏంది, దాంతో ఎంత ఉపయోగం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతలేదు, విద్యాపరంగా న్యాయం జరుగుతలేదు, ఉద్యోగ పరంగా నీకు న్యాయం జరుగుతలేదు, ఆర్థిక పరంగా కూడా న్యాయం జరుగుతలేదు. ఇలా ఒక డేటా చూసినాం మనం, 1% ఆఫ్ ది పాపులేషన్, 1% ఉన్న చేతులలో దేశ సంపద 40.6% దేశ సంపద ఉన్నది. అంటే ఆర్థిక అసమానతలు ఎంత పోయింది. ఆ 1% ఉన్నారు ఏ కులాల వాళ్ళు ఉన్నారు? జస్ట్ 5% వాళ్ళ చేతిలో 5%, 62% వెల్త్ ఉన్నది, ధనం ఉన్నది. బాటమ్ 50% ఉన్నటువంటి వాళ్ళు, బాటమ్ 50% ఉన్నటువంటి వాళ్ళ చేతులలో కేవలం 3% ఆఫ్ ది నేషనల్ వెల్త్ వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఈ బాటమ్ 50% ఉన్న వాళ్ళల్లో నేనంటున్నా మెజారిటీ బీసీఎస్సీ ఎస్టీలో ఉంటారు. సో నువ్వు ఎప్పుడు వస్తుంది ఈ కులగణన కనుక కరెక్ట్ జరిగేది ఉంటే ఎవరి చేతులలో దేశ సంపద ఉన్నది, ఎవరికి ఎంత భూములు ఉన్నాయి, ఎవరి దగ్గర ఆడి కార్లు ఉన్నాయి, ఎవరి దగ్గర బెంజ్ కార్లు ఉన్నాయి, ఎవరి దగ్గర బైకులు ఉన్నాయి, అసలు తిండికి లేని పూటకు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక దిక్కు దాదాపు
దాదాపు 230 మిలియన్ల జనాలు పేదరికంలో పావర్టీ సైడ్ పోతుంటే బిలియనియర్ల సంఖ్య మాత్రం పెరుగుతున్నది. ఇది ఒక్క ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కాదు, కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నది. జనం గుట్టిగా కూర్చొని 500కో 1000 రూపాయలకో ఇంత తాగుడుకు అయ్యంగానే ఓట్లేసే వరకు, కానీ మన సామాజిక ఆర్థిక విద్యా వైద్య పరిస్థితులు మొత్తం బుందబెట్టి ఎక్కడికో పాతాళానికి తొక్కేసే సిచ్యువేషన్ వచ్చినాయి. ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కంప్లీట్ గా వచ్చినాయి. అసలు కనీసం రేపు పొద్దుగాల ఫీజులు కట్టి చదివించేటువంటి పరిస్థితి పేద కుటుంబాలలో లేదు. చదువుకు శాశ్వతంగా దూరం చేసే సిచ్యువేషన్స్ తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి సమగ్రంగా ఈ కంప్లీట్ కులగణన జరిగే క్రమంలో ఇక్కడ కూడా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ బీసీలది ఎస్సీలది ఎస్టీ వీళ్ళదే లెక్క కడతామని అంటున్నారు. అన్ని కులాలకు సంబంధించిన డేటా తీయాలా? ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదే అంటున్నా, మొత్తం అందరిది చేస్తానే కదా. ఇప్పుడు 1% ఎవరున్నారు, 1% వాళ్ళు ఎవరు, ఏ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఏం వనరులు అంతే కదా. ఇప్పుడు అంత డిస్ప్రపోర్షనేట్ గా ఒకటేసారి అసెట్స్ అదాని అంబానీల దగ్గర 6000 కోట్లు ఉన్నాడు. 10 ఏళ్లలో నువ్వు లక్షల కోట్ల దాకా ఎట్లా సంపాదిస్తావు? నువ్వు గంటలకు నీకు ఒక గంటకు 200-300 కోట్లు సంపాదించే సిచ్యువేషన్స్ లలో ఉన్నారు. నిమిషాల కాడికెళ్ళి కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎట్లా పోతారు? సో వాళ్ళందరూ ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. నువ్వు అట్లయితేనే కదా ఆల్ కమ్యూనిటీ ఫార్వర్డ్ కాస్ట్లు కూడా ఇప్పుడు మన దగ్గర కూడా కావచ్చు, అందులో పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళే స్థితిలో ఉన్నారని కూడా తెలియాలి కదా. ఇప్పుడు 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చి ఏం రిపోర్ట్స్ లేకుంటే ఏం లేకుంటే ఓకే ఇచ్చి దాంట్లో కాదనేది లేదు. కానీ ఇక్కడ నీకు 60% ఉన్న చేతులలో అసలు నీకు వాళ్ళకు అసలు కావాల్సిన బేసిక్ హక్కులు లేవు కదా. పొలిటికల్ పార్టిసిపేషన్ అసలు లేదు. ఇప్పుడు లాస్ట్ కనీసం విద్య అంటే విద్యా వైద్యాన్ని కూడా మొత్తం పక్కకు తీసిపడే పరిస్థితి. వాటికి అగ్రకులాలకు సంబంధించిన అన్ని వీళ్ళ అగ్రకులాలు పేద కులాలు అన్ని చేస్తేనే ఎవరి చేతులలో నేషనల్ వెల్త్ డిస్ప్రపోర్షనల్ అసెట్స్ ఎవరెవరి చేతుల్లో ఉన్నాయనేది బయటికి తీయాలి. కాబట్టి అవన్నీ జరగాలి. కానీ ఇక్కడ కుట్ర ఏం జరుగుతుందంటే ఎలక్షన్స్కు ముందు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ కూడా గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది. కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్న ఒక అంశం ఏంటంటే అందరూ ఏంటంటే కాషియస్గా ఉండాల్సిన అవసరం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కులగణన జరగక ముందు పెట్టొద్దు అని చెప్పాలి. ఒకవేళ కనుక పెట్టేది ఉంటే అది 42% ఇస్తారా, మీరు 44% ఇస్తారా, ఆ భాగం అయిన తర్వాతనే పెట్టాల్సిన అవసరం. ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ మాత్రం ఉన్నదని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్లో ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, వీళ్ళు కులగణన అంటున్నారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ ఎలక్షన్స్లో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లోనే టికెట్ల కేటాయింపు జరగాలి కదా. అవును, ఆ ప్రయత్నం కూడా ఎక్కడ జరగట్లేదు. తెలంగాణ చాలా దారుణమైన విషయం అదైతే. చాలా 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 అన్యాయము, మోసము, దగ అన్ని ఏవే పదాలు వాడాలి అన్ని పదాలు వాడవచ్చు. ఇవన్నీ మాట్లాడుకున్నట్టు దుస్సాహసం ఎట్లా చేస్తున్నారంటే బీసీలు కావచ్చు, కింది కులాల వాళ్ళకు చైతన్యం లేదు. వీళ్ళ నుట్టిగానే మభ్య పెడతాము, మాయ మాటలు చెప్పి మేము ఏదో కథ పెడతామని చెప్పి ఇలా 400 సీట్లు అంటున్న వాళ్ళు కూడా అంటున్న వాళ్ళది అదే పరిస్థితి ఉన్నది. వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది. గత అనుభవాలు అందుకే చెప్పినది, నెహ్రూ కాడికెళ్ళి చెప్పుకుంటూ వచ్చింది నేను మొత్తం. లాస్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కూడా అన్నారు ప్రతి పార్లమెంట్ కింద 2 అసెంబ్లీ సీట్స్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినారు. కానీ ఇయ్యలేదు. వాళ్ళు తీర్మానాలు చేసి కూడా సిడబ్ల్యూసీ తీర్మానాలు చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ కేవలం 23 మందికి అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అక్కడ బీజేపీ 36 మందికి సీట్లు ఇచ్చారు. ఆ చర్చ కూడా జరుగుతూ ఉన్నది, జనం లోపల కూడా చర్చ జరుగుతున్నది. ఇలా నీకు నిజంగా పార్టిసిపేషన్ ఉండి నువ్వు రిజర్వేషన్ లాభాలు ఇచ్చేస్తారని చెప్పి ఇలా ముత్తుకునేటోళ్ళు ఇయ్య నుండి 7-8 ఇచ్చేది ఉంటుంది. ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రేపు ఎట్లిస్తారు? ఇప్పుడు కులగణన చేస్తామని అంటున్నారు కదా, రేపు ఎట్లిస్తారు అంటున్నా. ఇది రేపు వీళ్ళు పదవులు వదులుకోవడానికి వీళ్ళు రెడీ అవుతారా? ఇప్పుడే రెడీ అయిన వాళ్ళు రేపు ఎట్లా రెడీ అవుతారు? వాళ్ళు గ్రామీణ స్థాయికి వెళ్ళి ఆ నాయకత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఒకటే కులం అని కూడా కాదు, కుటుంబాల చేతులలో నాయకత్వం ఉన్న పరిస్థితి ఇలా తెలంగాణలో మీరు ప్రతి ఏ జిల్లాలో చూసినా కానీ అనాలిసిస్ క్లియర్ కట్ గా చెప్పొచ్చు. నువ్వు నల్గొండ తీసుకున్నా, ఖమ్మం తీసుకున్నా, యూ టేక్ ఎనీ డిస్ట్రిక్ట్, ఏ జిల్లా తీసుకున్నా కానీ వాళ్ళ సంతానము కులాలు ఇటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఈవెన్ దళితుల చేతులలో ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు కూడా వీళ్ళ చేతుల్లోనే ఉన్నారు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడే పరిస్థితి మాత్రం లేదు. ఇలా ఉట్టి మీరు ఆలంపూర్ ఒక ఉదాహరణకు తీసుకుంటే ఆలంపూర్లో ఉట్టి ఎల్ఐసి ఏజెంట్ కానీ నిలబడి ఒక ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంటికాడ కనుక పనిచేస్తాడు ఉంటే ఆడ ఎమ్మెల్యే. నువ్వు నేషనల్ సెక్రటరీ అదర్ పార్టీ పిహెచ్డీ చదివిన వాళ్ళు కూడా ఆడ ఓడిపోయినట్టు. ప్రజల లోపల కూడా ఆ చైతన్యం, ఆ కాన్ఫిడెన్స్ ప్రజల లోపల కూడా లేదు. ప్రజలు ఆ కోణంగా కూడా ఆలోచిస్తలేరు. వీళ్ళు చేస్తారనేది నమ్మకం అయితే నాకైతే వ్యక్తిగతంగా అయితే నాకు అనిపిస్తలేదు. రేపు జరిగిన ఇప్పుడు ఇవ్వాలి కదా, నువ్వు నిజాయితీ ఇంప్లిమెంట్ కావాలంటే వీళ్ళు పదవులు వదులుకోవాలి. వీళ్ళు వదులుకోవడం రెడీగా ఉంటారా? లేరు. ఇప్పుడు క్రిటిసైజ్ చేసేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు అందరూ నిజంగా వాళ్ళకు నిబద్ధత కనుక ఉండేది ఉంటే నువ్వు నిజంగా నువ్వు ఇయ్యదలుచుకుంటే నువ్వు ఇయ్యనుంటివి. సంఖ్య వాళ్ళది ఎక్కువ ఉన్నది, అప్పుడు నువ్వు ఇయ్యాలి కదా. పెద్ద బంగ్లాలలో పెద్ద పెంజరను ఉండి పెద్ద బంగ్లాలలో అంటే పెంజరలు మొత్తం ఇలా గ్రామాల మీద పెత్తనం చేసేందుకు వీళ్ళు చేస్తున్నది. వాళ్ళ లోపల మొత్తం విషపూరితమైన ఆలోచన ఉన్నది అన్నట్టుగా చాలా స్పష్టంగా క్లియర్ గా మనకు తెలుస్తున్నది. లేకపోతే ఇలా ఇచ్చు కూడా షేర్ ఏ లెక్కలో వీళ్ళు మాట్లాడుతున్నారు? జస్ట్ ఎలక్షన్ అయినా ఇంకా అంతకు మించిన ఏం ఆప్షన్ ఏం లేదా? మీరు చూడండి, ఓన్లీ ఎలక్షన్స్ ముంగడ ప్రతి రాజకీయ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్పేసారు కదా, మేము జూన్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతామని చెప్పారు. నువ్వు ఏ బేసిస్ లో పెడతావు? నువ్వు
నువ్వు నిజంగా నీకు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ గురించి మాట్లాడదాం. ఒకవేళ అంటే నువ్వు అధికారం, నువ్వు పొలిటికల్ పవర్ అనేది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మొదలే నువ్వు తీసేసుకున్నావు. వేలాది మంది రేపు సర్పంచులు ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళు వాళ్ళ హక్కులు కాల రాసే ప్రయత్నం జరుగుతున్నది. నువ్వు జూన్ లోపల చేయగలుగుతావా? లేకపోతే చెప్పు, నేను జూలై లోపల నేను మొత్తం కులగణన కంప్లీట్గా తయారు చేస్తా, ఆ రిపోర్టు ప్రకారంగా రిజర్వేషన్ సిస్టమ్ ఎంత అవసరమైతే ఇక్కడ బిల్ పాస్ చేసి పెంచుకొని పెడతా అని చెప్పు. చెప్తలేనప్పుడు నీకు జనం లోపల మెసేజ్ ఏముంటుంది? ఇప్పుడు మా బోటలో మేము అడగదలుచుకున్నాం. ఇప్పుడు ఎస్ నువ్వు అది పెట్టినప్పుడు నీకు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఎట్లా పెంచుతావు? నీ 42% ఎట్లకెళ్ళి వస్తుంది? లాస్ట్ కేసీఆర్ తగ్గించిండు, నువ్వు కానీ అది 33% వెళ్ళి నువ్వు 22% చేసి దీన్ని నువ్వు ఇంకా పెంచాలి కదా, 5 దాకా తీసుకుపోవాలి. అంటే దీని లోపల కుట్ర ఉన్నదంటే కదా. అంటే దీని లోపల ఏదో కంప్లీట్ చేసుకొని దాని తర్వాత కులగణన ఆల్రెడీ నువ్వు ఇప్పుడు ఎందుకు మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నువ్వు సంపూర్ణ కులగణన జరిగింది. మేము మొన్నటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ దుర్మార్గుడు అయితే తీసి బయట పెట్టలేదు. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం మీరైనా తీసి బయట పెట్టండి. దాని సెన్సెస్ అనేది తీసి బయట పెట్టండి. ఎవరు ఎంతున్నారు? కోడిలు, కోడి గుడ్లు, మేకలు, మేక పిల్లల కాడికే లెక్క పెట్టారు కదా. కుందేళ్లు, తోడేళ్లు అన్ని లెక్క పెట్టినావు కదా. మరి మనుషుల లెక్క ఏ కులం ఏందనేది అంతా మొత్తం దాంట్లో కదా. దాన్ని వాళ్ళ రాజకీయ అవసరాల గురించి వాడుకున్నారు తప్ప ఆ రిపోర్ట్ ఇప్పటికైనా తీసి బయట పెట్టి పలానా దాకా 10 ఏళ్ల కింద జరిగిన దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాజీవ్ గాంధీ మాట్లాడుకుంటూ అప్పుడు చెప్పింది ఏంటంటే ఇది 1931 సెన్సస్ ప్రకారంగా తీసిన దాని ప్రకారంగా రిజర్వేషన్ చేసిండ్రు. అంటే ఫ్రెష్ ఓడి చేయంగా ఎవడొద్దన్నాడు. ఇప్పుడు నీకు మొన్ననే కదా చేసింది, కేసీఆర్ వచ్చిన తర్వాతనే కదా సంపూర్ణ కులగణన చేసింది. దాన్ని తీసి ఆ బేసిస్ లో జనాభా దామాషా ప్రకారంగా మీరు ఏమైనా ఇస్తారా? లోకల్ బాడీలో కావచ్చు, పవర్ షేర్లో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు చేస్తే సడన్ గా ఒకటేసారి నీకు ఇంక్రీజ్ అయితే కదా. నువ్వు ఇలా రేపు పొద్దుగాల నువ్వు ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆ ఎంప్లాయ్మెంట్ ఆ రిజర్వేషన్ ప్రకారంగా వస్తే నిజంగా అనగదొక్కబడినటువంటి వాళ్ళకు సమాన హక్కులు అయితే వచ్చే సిచ్యువేషన్ అయితే కనబడతాయి కదా. అట్లీస్ట్ నువ్వు ఈక్వల్ ఎడ్యుకేషన్ అయితే ఇస్తలేనప్పుడు ఈ అసమానతలు ఒక దగ్గర తీసుకురావాలంటే మాత్రం నీకు ఆ జనాభా లెక్కలు మాత్రం సక్రమంగా సమగ్రంగా కంప్లీట్ గా జరగాలి. దెన్ వాట్ నెక్స్ట్? అంటే మీలాంటి వాళ్ళు ఏం చేద్దాం అన్నది మీ ఆలోచన? అంటే ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? సో జనంకు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు కలేల్కర్ కమిషన్ తెలియదు, మండల్ కమిషన్ తెలియదు, ఏం తెలియదు. జనానికి ఏమైపోయిందంటే ఈ పేద జనాలు అసలు బయటకు వచ్చి ఓట్లేసే జనాలందరికీ అసలు వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళకి ఏం రావాలి, ఈ దేశంలో వాళ్ళు ఒకటి ఓటేసే యంత్రాంగమేనా వీళ్ళు ఖాళీ ఇన్ని పైసలు తీసుకొని ఓట్లు వేసుకొని మర్చిపోవాలనా అనేది వాళ్ళకి అర్థమైతే అక్కడ దాకానే పరిమితమై ఉన్నారు. అసలు వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళు ఎంత కడుతున్నారు, వాళ్ళ ట్యాక్సులు ఎంత చేస్తున్నారు, 6-7 టైమ్స్ వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు ట్యాక్సెస్ పే చేస్తున్నారు కిందోళ్ళు మొత్తము. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ విద్యా పరిస్థితులు కానీ మొత్తం మెరుగుపరచాలనేది వాళ్ళ క్లియర్ కట్ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది రాజ్యాంగ పరంగా ఇవ్వాల్సింది, అది ఇస్తలేరు. ఇవన్నీ రేపు పొద్దుగాల జనం లోపల పోయి చెప్పుకుంటూ మన సంఖ్య ఇంత ఉన్నది, మన జనం ఇంత ఉన్నారు, పేదోళ్ళు ఇంతమంది ఉన్నారు, అగ్రకులాల పేదోళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈవెన్ కులాల్లో ఉన్నటువంటి పేదోళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే కూడా కాలేరు వాళ్ళు. ఓన్లీ ఆ పైసలు ఉన్న వాళ్ళు బడా బాబులు బడా కాంట్రాక్ట్లు అయ్యే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ జనానికి క్లియర్ కట్గా పోయి బీసీలకు కూడా చెప్పి నువ్వు ప్రాపర్గా ఇటువంటి అంశాలు అసెంబ్లీలో పార్లమెంట్లలో రేపు పొద్దుగాల చర్చ చేసి ఉట్టి చర్చ మటుకే కాదు, దాని పరిష్కారం అయ్యేటువంటి ఒక లాజికల్ ఎండ్కు. ఎందుకంటే 92 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఆ కులగణన జరిగి, స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళ తర్వాత కూడా మనం ఇంకా అంటే కుక్కలకు పందులో కనీసం ఫామ్లలో పెట్టి చూసుకునే కథ ఉన్నది, కానీ కోళ్ళను కాడికలు చూసుకునే కథ మనుషుల లెక్క చూసేటువంటి సంస్కృతి ఉన్నటువంటి సంప్రదాయం ఉన్నటువంటి లేదు ఈ దేశంలో అనేది చాలా క్లియర్ గా మన జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పే బాధ్యత తీసుకొని ఇప్పటివరకు కూడా చేస్తున్నది అదే. కొంత మొన్నటి వరకు తెలంగాణ సెంట్రిక్ వర్క్ చేసినాం కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా మన భాగస్వామ్యం ఏంటిది, తెలంగాణ రేపు అయిపోయింది, 2 సామాజిక వర్గాల పరిస్థితి అయిపోయింది, సూచనం వాళ్ళది. కానీ పేదోళ్ల చేతులలో నిజంగా నిజాయితీ పరుల చేతులలో రేపు పొద్దుగల తెలంగాణ ఉండాల్సిన అవసరం ఉన్నదని అని జనానికి ఓటు చైతన్యం కావచ్చు, అధికారం ఎట్లా రావాలి వాళ్ళకు, ఈ సెక్షన్స్ కు నిజంగా వాళ్ళ భాగస్వామ్యం ఏంటిదని చెప్పే ప్రయత్నం మాత్రం రేపు భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉంది, చేయబోతాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు వాళ్ళను క్వశ్చన్ చేసే స్థితి ఉన్నది. నేను భవిష్యత్తులో ఇంకా ఇటువంటి దీని విషయాలు నేను చాలా చెప్పదలుచుకుని చెప్తాం మేము. సో ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ కి దీన్ని ఏమైనా అప్లై చేయొచ్చా? ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో కూడా కొంతమంది బీసీలు, సరే ఎస్సీలు అంటే వాళ్ళు రిజర్వ్డ్ స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఎవరో ఒక దళితుడు, అక్కడ గిరిజనుడో దళితుడో ఆదివాసీనో ఎంపీ అవుతారు. సో బీసీలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల మీద మీరేం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ కొంచెం పోతున్నది, అంటే ఏ మాట కామాట ఉన్నది మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా వాళ్ళు ఒక బీసీ నినాదం మీద వచ్చిన వాళ్ళు కూడా ఏం కాదు. ఏ మాట కామాట మాట్లాడుకుందాం, బీసీ నినాదం మీద వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఒక పార్టీ అంటారుగా ఇప్పటిదాకా. ఇప్పుడు బీసీలు ఉన్నటువంటి వాళ్ళు ఈ అంశాలని జనానికి చెప్పనుండే కదా, చెప్పలేదు. కానీ అయినా కానీ
అయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీసీలు కనుక అట్లీస్ట్ వస్తే అంటే బీసీలు అంటే వీళ్ళు గెలవరు. ఇప్పుడు చాలా మంది అరే నువ్వు కొన్ని ఇంటర్వ్యూస్లలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు చెప్తారు అరే వాళ్ళు గెలవరు కదా భయ్ అని చెప్పాలి. నువ్వు గెలవదని ఓడిపోయి సికింద్రాబాద్ మన హైదరాబాద్ పార్లమెంట్ సీట్ లెక్క నువ్వు హైదరాబాద్ లో అటు సైడ్ ఎంఐఎం ఉన్న కాడ 2-3 బీసీ సీట్లు ఇచ్చేసి వదిలిపెట్టి మేము ఓడిపోయినామని అంటే దాంట్లో కూడా బలమైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వహించి నిర్భయంగా మాట్లాడేటువంటి నాయకత్వాన్ని చదువుకున్నటువంటి వాళ్ళని మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తలేరు. పపెట్స్ ను చూస్తున్నారు తప్ప. అయినా కానీ ఇప్పుడు ఒక మెసేజ్ కూడా జనానికి ఇవ్వాల్సిన అవసరం. జనం లోపల చర్చ ఉంది, జనం లోపల చర్చ ఉంది. ఎప్పుడు వీళ్ళేనా, ఎప్పుడు ఈ సామాజిక వర్గాలేనా, పేదోళ్ళు అసలు ప్రాతినిధ్య వహించేటువంటి పరిస్థితి రావచ్చు. అందులో కొందరు అటు ఇటు ఉండొచ్చు, దాని పెద్ద వెనక ముందు ఏం కాదు. కానీ అట్లీస్ట్ వాళ్ళు రాజకీయంగా వీళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడగలుగుతారు అనేది నమ్మకం మాత్రం ఈ బీసీ సామాజిక వర్గాలకి వచ్చినటువంటి వాళ్ళు కనుక గెలిస్తే రేపు ఆ నమ్మకం కింది జనాలకు కూడా ఉంటుంది. దాంట్లో వచ్చిన మంచి వాళ్ళు కూడా వస్తారు. ఇలా కూడా పైసలు ఉన్నాయా, పైసలు లేవా, లేకపోతే వాళ్ళు పైసలు పెట్టి నిలబెట్టుడా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో ఈ ఇంపాక్ట్ చాలా గట్టిగా పనిచేస్తున్నట్టు అనిపిస్తున్నది. మేము గ్రౌండ్లో కూడా 2-3 ఇట్లా ప్రాంతాలు తిరిగినప్పుడు బలంగా అక్కడ పనిచేస్తున్నది బీసీ వాదం అన్న లైన్ బాగా వినిపిస్తా ఉన్నారు. ఉన్నది డెఫినెట్. నువ్వు అన్నది విషయం కరెక్టే. మీరు కూడా పోయి చూసి కాబట్టి ప్రాక్టికల్ గా జనం లోపల కూడా చర్చ ఉంది అని. ఏంది ఎప్పటికీ ఇదేనా? ఇప్పుడు ఒకటే సామాజిక వర్గాలు మొత్తం నిన్నటిదాకా బూతులు తిట్టుకున్న వాళ్ళందరూ ఒకటైనరు. అరే మనకెట్లా బుద్ధి లేదా, మరి మన మెజారిటీ సంఖ్య ఉన్నది కదా, మరి అందరూ ఒక్కటి కావద్దు అనేది ఒక ఆలోచన కింది దాకా వచ్చింది. కానీ అది ఓటు దాకా ఇంకా మలపాలి. అంత చైతన్యం మన జనం లోపల రావాల్సిన అవసరం. చర్చ మాత్రం జరుగుతున్నది. యువకులలో కూడా చర్చ ఉన్నది. అంటే అందరూ ఒక ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నారు. మొత్తం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు, ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాంట్లో కొంచెం అగ్రకుల పేదలకు కూడా చర్చ ఉంది. అధికారం ఇప్పుడు వీళ్ళేనారాబా, ఇది ఎక్కడ కథ, ఇది ఎక్కడ దోపిడి వర్గాల లెక్క చూస్తున్నారు. సో బీసీలలో ఆ చైతన్యం ఉన్నది, ఆల్రెడీ తీసుకొస్తున్నారు. ఇంకా రాను ఇంకా పెరుగుతుంది. అంటే వాళ్ళకి ఇంకా స్టాటిస్టికల్ డేటా తెలియక ముందే జరుగుతున్నది ఇట్లా. అంటే ఏ వర్గాలు ఎట్లెట్లా సమీకరణ జరుగుతుంది, రాజకీయ అధికారం కాడికి వచ్చినప్పుడు ఏ వర్గాలు ఎట్లెట్లా వాళ్ళు వ్యక్తిగత ఈగోస్ వదులుకొని వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారో అది చూస్తున్నారు. అది చూసి కొంత చదువుకున్న వాళ్ళ లోపల అది ఆ చర్చ స్టార్ట్ అయింది. అరే మనం ఎందుకు కావద్దు, మనకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ఎందుకు రావద్దు అనేది ఉన్నది. ఆ చర్చ జరుగుతున్నది. అది వస్తారు. అది కొంచెం అది ఉంది. అది బాగానే ఫాస్ట్ గానే పోతున్నది. ఇంకా నెక్స్ట్ కొద్ది రోజులలో ఇంకా పెరుగుతుంది అనేది అయితే అనిపిస్తుంది. అది పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నాయకత్వం చేతులలో నీకు న్యాయం జరుగుతలేదు అన్నప్పుడు నువ్వు ప్రత్యామ్నాయ నాయకత్వం సైడ్ పోవాలి. అవును, ఇద్దరు దొంగ, మంచి దొంగన చెడ్డ దొంగన అంటే దాంట్లో చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అగైన్ తప్పదు, అది తప్పదు. అట్లనే దట్స్ హౌ వస్తుంది కదా. ఎక్కడున్నా కానీ ఇవాళ ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఎంబీటీ వాళ్ళు ఇద్దరు కలిసి నీకు వాళ్ళ వర్గానికి ప్రమాదం జరుగుతున్నది అనుకోని ఒక 80,000 లక్షల ఓట్లు మనకు తేడా వస్తాయని కానీ ఎంబీటీ వాళ్ళు ఏం చేసేసారు, వాళ్ళిద్దరి మధ్యలో భరితమ వైరం ఉన్నది. కానీ వాళ్ళిద్దరు ఒకటైనరు. మళ్ళీ వాళ్ళు ఇంటర్నల్ కొట్లాడేటప్పుడు కొట్లాడతారు, వాళ్ళిద్దరు మాత్రం ఒకటైరు. ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని సామాజిక సమీకరణలు అట్లా జరుగుతున్నాయి. సో ఈ కులాలు కూడా అందరూ ఒకటైతే, ఎందుకంటే సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు కదా, ఆ చైతన్యం అయితే వీళ్ళ లోపల రావాలి. ఈవెన్ వీళ్ళందరూ పైన ఉన్నోళ్ళు కూడా వాళ్ళ బిజినెస్లు కాపాడుకుంటందుకు, వాళ్ళ బ్లాక్ మనీలు కాపాడుకుంటందుకు ఉన్నందుకే ఆ రాజకీయ అధికారంలోకి వచ్చి చేస్తున్న తతంగాలు, డ్రామాలే తప్ప అది అర్థమవుతుంది, జనాలకు కూడా అర్థమవుతుంది అనేది తెలియాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో. సో చూద్దాం భవిష్యత్ రాజకీయం ఎట్లా ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ ఎంతవరకు పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.